మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాను. నిర్గమకాండము 8వ అధ్యాయము 18వ వచనము. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కాని అది వారి వలన కాకపోయెను. ప్రియ దైవజనమా, అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటా ఆ దేశపు ధూళి పేలుగా మారింది. శకునగాండ్రు కూడా అలా చేయాలని ప్రయత్నించారు, కానీ అది వారి వలన కాలేదు. అవును, ఐగుప్తు మంత్రజ్ఞులకు, ఐగుప్తు శకునగాండ్రకు అది సాధ్యపడలేదు. వారి నోటితో వారే అది దైవశక్తి అని ఒప్పుకున్నారు. అప్పటి వరకు మోషే అహరోనులు చేసినట్లు వారు కర్రను పాముగా మార్చారు, ఏటి నీళ్లను రక్తముగా మార్చారు, కప్పలు వచ్చినట్లు చేశారు. కానీ ఇప్పుడు వారు ధూళిని పేలుగా మార్చలేకపోయారు. ఇంతవరకు వారు చేయగలిగారు అంటే, దేవుని శక్తికి వారు పోటీ ఇవ్వగలిగారు అంటే అది దేవుడు వారిని అనుమతించబట్టే అని గ్రహించలేకపోయారు. దేవుని మీద, ప్రియ దైవజనమా, ఎవ్వరికీ అధికారము లేదు. ఆయన సార్వభౌముడు, భూమ్యాకాశములను సృజించినవాడు, జగదుత్పత్తికి ముందు నుండి ఉన్నవాడు. ఆయనను ఎదిరించుటకు ఏ శక్తి చాలదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 10-11 వచనాలలో పిలాతు యేసుతో, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని పలికినప్పుడు, యేసయ్య, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదని జవాబిస్తూ ఉన్నాడు. చూసావా, ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవము ఏ పాటిది? ఇంతవరకు దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేస్తూ ఎదురాడుతూ ఉన్నావా? అయితే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన శక్తిని నీవు తక్కువగా చూస్తూ ఉన్నావా? ఆయన బల పరాక్రమములను అంచనా వేయుటలో నీవు విఫలురాలివి అయిపోయావా? దేవుని శక్తి ముందు నీ ఆయుష్ ఎంత? నీ బ్రతుకు ఎంత? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాన్ని కలిగిన నీవు దేవుని ఆజ్ఞానుసారము జీవించకుండా, దేవుని మాటలు నీ చెవిన పడుతూ ఉన్న నిర్లక్ష్య పెడుతూ, దేవుని ప్రేమను తృణీకరిస్తూ ఎందాక నీ పయనం? ఎందాక ఈ లోకములో లోకాశల వెంట పరుగు తీస్తూ నిన్ను నీవు మలినము చేసుకుంటూ ఉంటావు? ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన అధికారము క్రిందకు నీవు వస్తే నీ జీవితాన్ని నీవు ఊహించని రీతిలో అనేకులకు ఆశీర్వాదకరముగా ఆయన మలచగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పగిలిన నీ జీవితాన్ని, నలిగిన నీ జీవితాన్ని, చితికిపోయిన నీ జీవితాన్ని, మోడుబారిన నీ జీవితాన్ని తిరిగి ఆయన కట్టగలడు, ఫలింప చేయగలడు, చిగురింప చేయగలడు, అతుకగలడు. ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు. ఆయన సార్వభౌమాధికారానికి నిన్ను నీవు అప్పగించుకొని ఒక తీర్మానం తీసుకొని చూడమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. నీ జీవితము ఎంతగా రూపాంతరము చెందుతుందో. ఇంతవరకు నిన్ను తృణీకరించిన వారే నీ ఎదుట సాగిలపడి నీ పట్ల దేవుని ప్రణాళిక ఉన్నది అని, దేవుని శక్తి నిన్ను ఆవరించి ఉన్నది అని గ్రహించేటట్లు దేవుడు చేస్తాడు. మరి నీవిష్టపడితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడవు, ఇహ పరముల యందు అధికారము కలిగిన దేవుడవు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడవు. ప్రభువా, నీ ఆధిపత్యానికి, నీ సార్వభౌమాధికారానికి మమ్ములను మేము అప్పగించుకొని నీ ద్వారా మా జీవితాలను
అనేకులకు ఆశీర్వాదకరముగా మలుచుకొనడానికి మీ కృపను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దావీదు కుమారులలో ఎవరు మస్తకి వృక్షమున వ్రేలాడిరి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.